హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తో గులాబ్ జాములు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఏదైనా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ బ్రాండ్ తోనైనా నేను చేసినట్లుగా గులాబ్ జామ్ పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా ఫెస్టివల్ కు గానీ లేదా ఏదైనా సందర్భంలో ఇలా మనకు అందుబాటులో ఉండే ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ తో గులాబ్ జామ్ స్వీట్ చేసుకోవచ్చు. మన వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మన గులాబ్ జామ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు దాకా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ ని వేసుకుంటున్నానండి. ఈ పౌడర్ మొత్తం పొడి పొడిగా ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. ఈ పౌడర్ లో కొంచెం కొంచెం పాలని పోసుకుంటూ ఈ పౌడర్ ని మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. ఈ పౌడర్ ని పాలతో కాకుండా నీళ్ళతో కూడా కలిపి మెత్తగా ముద్దలా చేసుకోవచ్చండి. కానీ పాలతో కలుపుకుంటే గులాబ్ జాములు ఇంకా స్పాంజీగా స్మూత్ గా వస్తాయి. ఇలా ప్లేట్ కంటుకోకుండా పిండి మొత్తం వస్తుంది కదా, దీన్ని కలుపుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉండలు పగుళ్ళు రాకుండా స్మూత్ గా వస్తాయి. ఇలా కలుపుకున్నాము కదా, పిండి ముద్దలా అయింది. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఈ పిండి నానేలోగా మనం చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పౌడర్ ని తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెరని తీసుకుంటున్నానండి. ఇప్పుడు 2 కప్పుల చక్కెరకి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ చక్కెరని కరిగించుకోవాలి. ఇప్పుడు చక్కెర కరిగింది. పాకాన్ని మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. పాకం మనకు కావలసిన కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. పాకం మరీ చిక్కగా అయిపోతే పాకం గులాబ్ జాములకు పట్టుకోదు. అందుకని పాకాన్ని కొంచెం మధ్య రకంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా పాకం మరుగుతున్నప్పుడు కాస్త ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల గులాబ్ జామ్లకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ పాకానికి ఇలాచీ పౌడర్ పట్టేలా కాసేపు అలా వదిలేయాలి. ఇలా చూస్తే పాకం ఇంకా రాలేదు. పాకం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాకం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న పిండి నానింది. దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండిని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేతితో చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న గుండ్రటి ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఉండలన్నింటినీ వేయించుకుందాం రండి. వేయించుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో వేయించుకోవడానికి సరిపడా నెయ్యిని వేసుకోవాలి. మీరు కావాలంటే నూనెతో కూడా వేయించుకోవచ్చండి. కానీ నెయ్యిలో వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్, అలాగే గులాబ్ జాములు సాఫ్ట్గా వస్తాయి. నెయ్యి వేడైన తర్వాత మనం చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ ఈ ఉండల్ని వేయించుకోవాలి. ఇలా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవడం వల్ల ఉండల లోపలి భాగం బాగా ఉడుకుతుంది. ఈ ఉండలని థిక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా థిక్ బ్రౌన్ కలర్లోకి ఉండలు వచ్చాయి. ఇప్పుడు వీటిని గరిటెతో తీసి వేరే బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్ని ఉండల్ని థిక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత గులాబ్ జాములన్నీ వేరే బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న గులాబ్ జాములు అన్నింటినీ బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర పాకాన్ని వేసి 1 గంట పాటు ఉండలకు చక్కెర పాకం పట్టేలా మూత పెట్టి నాననివ్వాలండి. గంట తర్వాత ఈ ఉండలకు చక్కెర పాకం బాగా పట్టింది. ఇలా చక్కెర పాకంలో ఉంచడం వల్ల గులాబ్ జాములు జ్యూసీగా స్పాంజీగా అవుతాయి. ఇంతే, మన గులాబ్ జాములు రెడీ అయ్యాయి. ఇలా సింపుల్ గా గులాబ్ జాములని నేను చెప్పిన ప్రాసెస్ లో చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంతేనండి ఈ రెసిపీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.